హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇక్కడైతే ఇది ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇంకా టైం అయితే 6 అవుతుంది అనుకుంటా అండి. ఇంకా నిద్ర లేచాను, బయటకు వచ్చి చూసేసరికి నైట్ అయితే ఫుల్ వర్షం పడినట్టుగా ఉందండి. ఇంకా వర్షం అయితే పడింది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి బాల్కనీలో అయితే వాటర్ ఉన్నాయి. వర్షం అయితే పడిందండి. పూల చెట్లలో కూడా వాటర్ ఉన్నాయి. ఇంకా పైన చూసారా ఆకాశంలో ఎలా ఉందంటేనండి మబ్బులు చాలా ఉన్నాయన్నమాట. మళ్ళీ వర్షం పడేలాగే ఉంది. ఇక్కడ సీజన్ నాది కదా, నువ్వెందుకు వచ్చావు అన్నట్టు ఇక్కడ సూర్యుడు అయితే వస్తున్నాడండి. ఒకవైపు మబ్బులు, ఒకవైపు సూర్యుడు భలే కనిపిస్తుందండి. ఇక్కడైతే పూల చెట్లలో అయితే ఫుల్గా అంటే వాటర్ అంటే ఏమంటారు, ఫుల్ పదన ఉందన్నమాట. నైట్ అయితే బాగానే వర్షం పడినట్టుంది. ఇంకా వెదర్ అయితే బాగుందండి. మార్నింగ్ చల్లగా గాలి వస్తుంది. నేనైతే ఇంట్లో కూడా డోర్స్ అన్నీ ఓపెన్ చేశాను. చూసారా పూల చెట్లన్నీ ఎలా ఊగుతున్నాయో, ఫుల్ వర్షం పడినట్టుంది. అలాగే వెదర్ అయితే చల్లగా ఉందండి. ఒకవైపు సూర్యుడు కూడా వస్తున్నాడు లేండి. నేనైతే కిందికి వెళ్ళి వాటర్ పట్టేసి ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని అదంతా పనులు చేసేసుకొని నేనైతే పైకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి కొన్ని పూల చెట్లలో కూడా వాటర్ పడ్డాయండి. అంటే మనకి ఇటు ఏమంటారు, మనకి ఇంటి ముందు ఉంటుంది కదా, అక్కడ వర్షం పడింది కదా, కొన్ని వాటర్ అయితే ఉన్నాయి పూల చెట్లల్లో. వాటి నుండి మట్టి కింద పడింది అన్నమాట. అదంతా ఊడ్ చేసుకున్నాను. ఇక్కడైతే మన కృష్ణుడి దగ్గర కూడా సూర్యకిరణాలు అయితే పడుతున్నాయండి. ఇలా విండోస్ కానివ్వండి, డోర్లు అవన్నీ ఓపెన్ చేశాను. ఎందుకంటే మనకి చల్లటి గాలి వస్తుందండి పైన. ఇక్కడైతే ఇవి ముందు రోజు మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు అన్నమాట, ఉంటారు కదా రైతులు వాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు పంపిస్తారండి మాకు కొన్ని కూరగాయలు కానివ్వండి. ఇలా ఇవేంటంటే చిక్కుళ్ళు అండి. అయ్యో, ఈ కవర్ చినిగిపోయింది. అందులో నుండి చిక్కుళ్ళు అన్నీ కింద పడిపోతున్నాయి అన్నమాట. నిన్న నైట్ తీసుకొచ్చారు. నేను అలాగే ఈడ పెట్టేశానండి, మార్నింగ్ తీద్దాంలే అనేసి. ఇవైతే అనుములండి. మనకి అనపకాయలు ఉంటాయి కదా, అనుములు అన్నమాట. అనపప్పు, చిక్కుడు పప్పు ఇవైతే బాగుంటాయండి టేస్ట్. మేము మరీ ఎక్కువగా తినాం, కానీ వాళ్ళు పంపించారు కదా, వాళ్ళు ఎంతో ప్రేమతోటి అభిమానంతో పంపించారు కాబట్టి అప్పుడప్పుడైతే చేస్తానండి. ఇవైతే శనగలు అన్నమాట. మాకైతే శనగలు మాకే ఉన్నాయి, కానీ వాళ్ళు పంపించారు. సర్లే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి. ఇక్కడైతే ఇవి పెసర్లు అండి. ఈ పెసర్లు అయితే మావే అన్నమాట. అంటే మా పొలంలో పండిన పెసర్లు అన్నమాట. పోయిన సంవత్సరం అండి. ఇవే ఉన్నాయి పాతవి, మళ్ళీ కొత్తవి కూడా వస్తాయి. ఇవైతే పాతవి అయితే బాగుంటాయండి. పప్పుకి ఇలా వేయించుకొని పప్పు చేసుకున్నామంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను పెసర్లు వేయించుకుంటున్నానండి. ఇవి ముందు రోజే తీసానన్నమాట. మనకు లాస్ట్ స్టోర్ రూమ్ ఉంటుంది కదా, అన్నీ నేను స్టోర్ రూమ్లో పెట్టేసుకుంటానండి. పప్పులు అవన్నీ కూడా అంటే యూజ్ చేయనివి. అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టానన్నమాట. నిన్న ఈవినింగ్ వేంపుదాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదండి. ఇక్కడ మార్నింగ్ అయితే వెదర్ కూడా చల్లగా ఉంది కదా, మార్నింగ్ మనకి ఎక్కువ ఉడకపోయేది కదా అనేసి పొద్దున్నే ఈ పనులు పెట్టుకుంటానన్నమాట, ఇలా వేయింపడం లాంటివి. ఇక్కడ పెసర్లు అయితే వేయించుతున్నాను. ఇలా ఒక్కొక్క అరసోడు వేసుకుంటూ ఇలా పల్చటి కంచుట్లో వేయించుకుంటానండి నేను. నాకేంటోనండి అస్సలు ఈ మూకుడు పక్కకు పడేయాలనిపించట్లేదు. 2-3 సార్లు పైన కబోర్డ్లో పడేసాను యూజ్ చేయని వస్తువులు. కాకపోతే దీన్ని ఎన్నిసార్లు పైన పెట్టినా మళ్ళీ కిందికే తీస్తున్నాను అన్నమాట. ఏంటోనండి దీంతో బాగా అటాచ్మెంట్ ఉన్నట్టుంది. అంటే నా దగ్గర చాలా వరకు ఇలా అల్యూమినియం ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం మందం ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటే పల్చగా ఉందండి. ఇలా పల్చగా ఉన్న దాంట్లో వేయించుకున్నామంటే మనకి తొందరగా వేగుతాయి, మనకి అంటే తొందరగా పని కూడా అయిపోతుంది కదా, అలా అన్నమాట. దీంట్లో మంచిగా కొన్ని వేసుకుంటూ చక్కగా వేయింపుకోవచ్చు అండి. నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది. నాకు ప్రతిదానికి నేను ఈ మూకుడు బాగా యూజ్ చేస్తానండి. అప్పుడప్పుడు చట్నీలకు కూడా ఇందులో పచ్చిమిరపకాయలు, పల్లీలు వేయింపుకుంటే మంచిగా అనిపిస్తుందండి. నాకు ఇది బాగా నచ్చుతుంది. ఇవి ఎప్పుడో మ్యారేజ్లో అమ్మ వాళ్ళు పెట్టినవి ఉంటాయి కదా, అవన్నమాట. నాకైతే ఇలా 2 ఇచ్చారు అప్పుడు. ఒకటైతే పెద్దగా ఉంది, ఇది ఒకటి చిన్న సైజు అన్నమాట. అంటే కర్రీస్ అవి చేసుకోవడానికి. ఇందులో చాలా వరకు కర్రీస్ చేసి ఇదైతే ఇలా అయిపోయిందండి. నేను మార్నింగ్ బ్రష్ చేసుకోవడంతో ఈ పనులు స్టార్ట్ చేసుకున్నాను. మా వారైతే వాటర్ వేడి చేసి మా వారు తాగేశారు. నాకు కూడా ఇక్కడ గ్లాసులో పోసి పెట్టారన్నమాట. నేను పనిలో పడి తాగడం మర్చిపోయాను. అవి పక్కకే ఉన్నాయి, చూసేసరికి కనిపించాయి. ఇంకొక వైపు హాట్ వాటర్ తాగుతూ ఇవన్నీ కూడా వేంపుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒక
4 to 5 kg అవుతాయి అనుకుంటా అండి పెసర్లు. ఇంకా వీటిని చక్కగా వేంపిన తర్వాత వీటిని కడిగేస్తానండి. ఎందుకంటే వీటిలో అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి, అంటే చిన్నగా ఇసుకలాగా కూడా ఉంటుంది కదా మనకి పెసర్లలో. ఇవి చెరిగితే కుదరవండి. మనకి ఎప్పుడైనా కూడా పెసర్లు వేయించుకున్న తర్వాత అవి వేడివేడిగా ఉన్నప్పుడు చక్కగా వాటర్లో పోసి కడిగి ఒక 2-3 టైమ్స్ బాగా గాలి చేసుకొని ఆ తర్వాత ఆరబోసుకున్నామంటే మనకు తొందరగా ఆరుతాయండి ఇవి. మరి ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా ఈ చాట నిండుగా ఇంకా ఇవన్నీ చల్లారబెడుతున్నాను అన్నమాట. బాగా వేడిగా ఉన్నాయండి. ఇంకా ఇవి కొంచెం వేడి తగ్గిన తర్వాతనే ఇంకా కడిగేసుకోవాలి. ఇంకా నేను ప్రతి సంవత్సరం అయితే ఇలాగే చేస్తానండి. నాకు ఈ పనులన్నీ కూడా నాకు మా అత్తమ్మే నేర్పించింది. నాకు ఈ పనులన్నీ మా అమ్మ దగ్గర అయితే ఏం నేర్చుకోలేదండి. ఇంకా మా అమ్మ అయితే నా మ్యారేజ్ అయ్యాక 3 monthsకి మా అమ్మ చనిపోయిందండి. ఇంకా మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ పనులన్నీ నాకు ఏం రావు అప్పటికి. ఇంక ఇవన్నీ కూడా నాకు మా అత్తమ్మే నేర్పించింది. ఇంకా నేను మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంకా అంతే కదండి, నేర్పించడం అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, చెప్పినట్టుగా మనం ఫాలో అవుతూ ఉంటాం. సో ఇంకా అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే చిక్కులు కానివ్వండి, ఇలా అనుములు ఇవన్నీ కూడా ఇలా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇవి సంవత్సరంకి పైన ఉన్నా కూడా అస్సలు పురుగు పట్టదండి. ఏవైనా వేంపుకోవాలి పప్పులు. ఇంకా కందులు కూడా అంతేనండి. కొంచెం దూరగా వేంపి కందుల్ని కూడా మనం కడిగి ఆరబోసుకొని ఇంకా వాటిని గిర్ని పట్టించామంటే మంచిగా పప్పు వస్తుంది. ఈ చిక్కుళ్ళు ఇలాగే అనుములు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నాను. నాకేంటంటే ఈ అరసోలతో మంచిగా అలవాటు అండి. దాన్ని నిండుగా పోసి ఇదే మూకుట్లో అన్నీ వేయించుకుంటాను. ఇంక ఇది ఎన్ని రోజులు ఉంటో తెలియదు కానీ ఈ మూకుడు నాకు భలే అనిపిస్తుందండి. ఇందులోనే చక్కగా వేయించుతున్నాను అన్నమాట. ఇంకా వేరే దాంట్లో వేయించాననుకోండి నాకు అసలు అర్థం కాదు. అంటే మంట ఎక్కువ తక్కువ చేసుకుంటూ అయితే ఇందులో వేయించుకోవాలండి. ఎందులో వేయించినా కూడా మనకి ఏమంటారు, మంట చూసుకుంటూ పెట్టుకోవాలి. ఒక్కో టైంలో ఎక్కువ పెట్టాలి, ఒక్కో టైంలో తక్కువ పెట్టుకోవాలి, చూసుకుంటూ వేయించుకోవాలి. సో ఇంకా మనకి పెసర్లు అయితే వేయించుకోవడం కూడా అయిపోయింది. మనకి పచ్చ పెసర్లు అయితే తెలుస్తుందండి అవి వేగినవి. ఇవి నల్ల పెసర్లు కాబట్టి అవి కలర్ అన్నది మనకి తెలుస్తుంది. వాటి నుండి మనకి మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత. సో అలా చూసుకుంటూ అయితే వేయించుకోవాలి. ఇంకా వాళ్ళు అయితే మాకు మంచిగానే పంపించారండి. చిక్కుళ్ళు ఒక 2 kg చిక్కులు పంపించారు, ఒక 2 kg ఇవి అనుములు పంపించారు, శనగలు కూడా ఒక 2 kgలు అట్లా పంపించారు. ఇంకా ఇవైతే కవర్ కొంచెం చినిగింది కదా, అందులో నుంచి అయితే కొన్ని చిక్కుళ్ళు అలాగే అనుములు కలిసిపోయాయి. ఇవన్నీ వేరుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను ఆలోగా ఇవన్నీ వేంపేసుకుంటున్నానండి. వేంపి ఇవి చల్లారిన తర్వాత వీటిని అయితే కడగనండి. జస్ట్ ఒక పెసర్లను మాత్రమే కడిగి ఆరబోసుకుంటాను. ఇంకా ఇవి చిక్కుళ్ళు అలాగే అనుములు ఇవి డైరెక్ట్గానే ఇంకా విసురుకుంటానన్నమాట. నాకైతే రాదులేండి విసరడము. మా ఇంటి ముందు ఒక అమ్మ ఉంటుంది, తను చేసిస్తుందన్నమాట. తను చేసి ఇచ్చినందుకు తనకైతే కొంచెం పప్పులు అయితే పెడతాను. ఇంకా పాపం వాళ్ళ కష్టం ఎందుకండి, మనకి వాళ్ళు పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళ కష్టం అయితే వాళ్ళకి ఇచ్చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే అవన్నీ వేయించేసుకొని ఇంకా అవన్నీ కిచెన్లో పెట్టేశానండి. ఇంకా నేను టీ అది తాగేసి ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చానండి. ఇంకా ఇక్కడ ఇవన్నీ పెసర్లు కడిగేస్తున్నానండి. కడిగేసి ఒక 2-3 టైమ్స్ ఇంకా చక్కగా గాలించుకోవాలి. ఎందుకంటే మనకు అందులో నుండి రాళ్ళు ఉంటాయి, సన్నము ఇసుక ఉంటుంది. మనం ఇప్పుడు ఇది కడిగాం కదా, ఇంకా దీన్ని మళ్ళీ మనం పప్పుని కడిగి ఆ తర్వాత మళ్ళీ వండుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు చక్కగా పెసర్లను కడిగేసుకుంటున్నాం కాబట్టి మనం పెసరపప్పు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అయినా డైరెక్ట్గా వేయంలేండి, మనం ఎలాగో ఒకసారి కడిగిన తర్వాతే వాడుకుంటాము. సో నేనైతే ఎన్నిసార్లు ఇలా కడిగినా కూడా మళ్ళీ పప్పుని కడిగే వండుతానండి. ఇంకా పెసరపప్పుతో అయితే మా ఇంట్లో ఎక్కువగా పెసరపప్పు అలాగే కందిపప్పు ఎక్కువగా తింటామన్నమాట. కందిపప్పు కంటే కూడా పెసరపప్పు ఎక్కువ తింటామండి. ఎందుకంటే పెసరపప్పు చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా. అప్పుడప్పుడు టమాటా పప్పు చేస్తాను, దీంతో ఉల్లిగడ్డ పప్పు చేసుకుంటాను, అలాగే నార్మల్గా ముద్దపప్పులా కూడా చేసుకుంటాం. పెసరపప్పుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మా వారికి చాలా ఇష్టమైంది ఏంటంటే పెసరపప్పు పులగమండి. ఇంకా నల్ల పెసరపప్పుతో పులగం అయితే సూపర్ ఉంటుందండి, మంచి టేస్ట్ ఉంటుంది. వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే ఒకసారి గాలిచ్చానండి, మళ్ళీ ఇంకొకసారి కూడా గాలిచ్చుకుంటాను. ఎందుకంటే ఇందులో నుంచి మొత్తం అంటే ఏమంటారు, సన్న పీలాలు ఉంటాయి కదా, అవన్నీ పోతాయండి. అంటే ఒక 3 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. మనకు అందులో నుంచి నల్లగా మురికిలాగా వస్తూ ఉంటుంది పెసల్లో నుంచి, అదంతా పోద్దన్నమాట. అలా కడిగేసిన తర్వాత ఇలా గాలిచ్చుకోవాలండి.
నేనైతే మొత్తం మీద ఒక 2 టైమ్స్ గాలిచ్చానండి. ఫస్ట్ టైం గాలిచ్చినప్పుడే నాకు ఇసుక అంతా కూడా వచ్చేసింది. అంత వెనకే ఉంటుంది కదా, అంటే కొంచెం స్లోగా గాలిచ్చుకోవాలండి. అంటే ఫాస్ట్గా పెసలని నెట్టుతూ ఉండొద్దన్నమాట, నెమ్మదిగా గాలిచ్చుకోవాలి. నాకైతే ఈ పనులన్నీ వచ్చండి, నాకు ఈ పనులు రాదు అన్నది ఏది లేదు. చాలా వరకు కిచెన్కి సంబంధించి ఇలాంటి పనులన్నీ నాకు వచ్చండి. ముఖ్యంగా వంటలు కానివ్వండి, అంటే చాలామంది దాదాపు ఒక 30 మెంబర్స్ 50 మెంబర్స్ వరకు కూడా వంట చేస్తానండి. ఇట్లాంటివన్నీ వచ్చన్నమాట. అంటే చాలామందికి పెళ్ళైన కొత్తలో అమ్మ లేకపోవడము, చనిపోవడము, ఇలాంటి పనులు మనకి అప్పుడు ఏం రావండి. ఆ తర్వాత మనకి చేసేవాళ్ళు ఎవరు ఉండక, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక, ముఖ్యంగా అంటే మనకి ఎవరో చెయ్యాలి రావాలి అన్నది వేరే వాళ్ళ మీద ఎక్కువ ఓప్స్ పెట్టుకోం కదా అండి. ఎక్కువ ఎవరమైనా కూడా అమ్మ మీద పెట్టుకుంటాము, అమ్మ తర్వాత అత్తమ్మ మీదే పెట్టుకుంటాం. మనకి ఏదైనా చెయ్యాలి అంటే ఇంకా వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వం కదా. సో నేను కూడా అంతేనండి. నాకు ముఖ్యంగా వేరే వాళ్ళు ఎవరో వచ్చి నాకు చెయ్యాలి, వాళ్ళు చేస్తేనే ఈ పనులు అవుతాయి అన్న ఫీలింగ్ ఏమి ఉండదండి. ప్రతి పని నాది నేను చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నాకు పెళ్ళయ్యాక 3 మంత్స్కి అమ్మ లేకపోవడం వల్ల నాకు చాలా అప్పుడు ఏమి పనులు రాక చాలా రకాలుగా బాధపడ్డానండి. అవన్నీ ఒక బ్యాడ్ మెమరీ అనుకోవచ్చు. అవన్నీ ఇంకా నా మనసులో పెట్టేసుకొని అన్ని పనులు నేర్చుకున్నానండి. ఇప్పుడు నన్నైతే ఎవరు పని రాదన్నారో వాళ్ళందరికంటే అన్ని పనులు నేనే ఎక్కువ చేసుకుంటానండి, చాలా వరకు కూడా. సో అదొక హ్యాపీనెస్ అండి. ఇక్కడైతే ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ చిక్కులు కూడా కొంచెం చల్లారబెడుతున్నాను అన్నమాట. ఇక్కడ మనకి విండో నుంచి చల్లటి గాలి వస్తుందండి, బయట ఎందుకులే అనేసి ఇక్కడ విండో దగ్గర పెట్టేశాను. గాలి వస్తుంది కదా, అవే చక్కగా చల్లారిపోతాయి. తర్వాత ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసేసుకున్నాను అన్నమాట. ఇల్లు చేసుకోవడము అవన్నీ పనులు చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ ఇవన్నీ చేసేసుకున్నానండి. ఇప్పుడు మార్నింగ్ అయితే 10:30 అవుతుంది. 10:30 లోపే ఈ పనులన్నీ చేశానండి. ఇవన్నీ వేయింపుకోవడమే టైం పట్టిందండి. మార్నింగ్ ఈరోజు ఏంటంటే నైట్ చేసిన టమాటా కర్రీ ఉందనేసి మా వారికి గటక చేశాను. అలాగే మార్నింగ్ అంబలి కూడా చేశానండి. మా వారైతే అంబలి తాగేసి వేడివేడిగా గట్క తినేసి అయితే మా వారు వెళ్ళారు. నేనైతే రైస్ పెట్టుకుంటానండి. నాకు ఇప్పుడు కర్రీ ఉంది, సరిపోతుంది నా వరకు. మళ్ళీ మా వారు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏదైనా కర్రీ చేస్తానన్నమాట. బెండకాయలు ఉన్నాయి, బెండకాయ కర్రీ చేద్దామనేసి అన్ని కిచెన్లో అయితే పెట్టుకున్నాను. సింక్లో కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. ముందైతే పూజ చేసుకుందాము, టైం అయిపోతుందని పూజ అదంతా చేసేసుకున్నానండి. ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇలా జుట్టు ఇలా టైట్గా పెట్టేసుకొని మీదికి కొప్పులాగా వేసేసరికి చాలా తలనొచ్చినట్టు అనిపిస్తుందండి ఈ మధ్యలో. అంటే టైట్గా క్లిప్ పెట్టేసుకోవడం వల్ల హెయిర్ అంతా ఇగ్గినట్టు అయిపోతుందన్నమాట. దానికోసం అయితే నేను ఇలా లూజ్గా అయితే మళ్ళీ ఒకసారి దువ్వేసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటానండి. సో మార్నింగ్ అయితే నా పనులన్నీ ఇలా హడావుడిగా ఉంటాయన్నమాట. మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి పప్పులు కానివ్వండి, కారం పొడి, పసుపులు ఇవన్నీ మనకి సంవత్సరంకి సరిపడా అన్నీ చేసి పెట్టుకుంటాం కదా. సో నేను కూడా అంతేనండి. కారం అవన్నీ పట్టించేసుకున్నాము. ఇంకొక 1 మంత్ తర్వాత మనకి మామిడికాయలు ముదిరినవి దొరుకుతాయి కదా, అప్పుడైతే నేను మామిడికాయ పచ్చళ్ళు అలాగే అవన్నీ పెట్టుకుంటానండి. టమాటా పచ్చడి అయితే మరి ఇంట్లో ఎక్కువగా తినరండి, మా పిల్లలకి అసలు టమాటా పచ్చడి నచ్చదు. ఇన్ని రోజులు ఉసిరికాయ పచ్చడి కూడా ఉండేనండి. ఉసిరికాయ పచ్చడి కూడా దగ్గర పడిపోయింది. మనకి ఇప్పుడు కొత్తగా మామిడికాయ పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి మనకైతే మంచి కొత్తగా టేస్ట్ బాగుంటాయి. సో కందులు అవన్నీ అయితే మా వారు తీసుకురావాలి. కందులు వచ్చిన తర్వాత వాటిని కూడా క్లీన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.